అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ చేసి పెట్టాల్సినటువంటి అంత సీరియస్ అఫెన్సెస్ కాదు. ఇక్కడ ఇంకొక క్లారిటీ చెప్పి నేను ముగిస్తాను. గడా శ్రవణ్ కుమార్ రోడ్డు మీద ఎడం వైపు నడవాలా కుడివైపు నడవాలా అని రూల్ ఉంది. ఎడం వైపు నడిస్తే 1000 రూపాయలు, కుడివైపు నడిస్తే ఫైన్ లేదు. నేను ఎడమవైపు నడుస్తున్నాను, 1000 రూపాయలు ఫైన్ ఉంటుంది. నేను ఒకవేళ తప్పు జరిగితే ఆ తీవ్రతకు తగ్గ శిక్ష 1000 రూపాయలు ఫైన్ వేయండి, నన్ను శిక్ష వేయించండి, ఐఎమ్ ఓకే ఫర్. నేను ఎడం వైపు నడిస్తే 1000 రూపాయలు శిక్ష ఉంటే, 1000 రూపాయలు ఫైన్ శిక్ష ఉంటే దానికి తీసుకొచ్చి నన్ను 14 సంవత్సరాలు జైలు శిక్ష వేయించే కేసు పెట్టి మీకు అధికారం ఉంది కానీ లోపల వేయటం అనేది చట్ట విరుద్ధం అనే పాయింట్ మాత్రమే నేను కన్ఫైన్ అయ్యాను. ఈవెన్ రావణ్ మాట్లాడినా, గడా శ్రవణ్ కుమార్ మాట్లాడినా, లేకపోతే నాగార్జున యాదవ్ మాట్లాడినా, ఒకవేళ మాట్లాడింది తప్పు అయితే ఎఫ్ఐఆర్ పెట్టండి, చట్టం ప్రకారం స్టేషన్ వెళ్ళవండి. పదే పదే ఆ విధంగా మేము ఒక 10-15 కేసులు చేస్తా ఉంటే రిపీటెడ్ గా తీసుకెళ్లి జడ్జి గారి దగ్గర పెట్టండి. మా రిపీటెడ్ గా అఫెండ్ చేస్తున్నాడు కాబట్టి ఇతను అరెస్ట్ చేయమని అడగండి. అంతేగాని చేసిన శిక్ష అయితే ఒకటైతే, తప్పు అయితే ఒకటైతే దానికి తీసుకెళ్లి పెద్ద శిక్షలు వేయించడం. శ్రవణ్ గారు, ఇది దీంతో పాటుగా ఏపీ గవర్నమెంట్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టింది, ఒక స్పెషల్ టీంని కూడా రిక్రూట్ చేసింది. సో దీని పర్యవసానం ఎలా ఉండే ఛాన్స్ ఉంది? మంచిదే కదా, రేపు పొద్దున టాస్క్ ఫోర్స్ పెడితే అది మీకు కూడా అప్లై అవుతుంది కదా. ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు క్యాలెండర్ తిరగకుండా ఆగదు కదా వర్మ గారు. 1-2-3 డేస్ తిరుగుతాయి, ఇయర్లు తిరుగుతాయి. టాస్క్ ఫోర్స్ పెట్టిన తర్వాత ఆ టాస్క్ ఫోర్స్ మీకు కూడా ఈక్వల్లీ వీళ్ళు అప్లై. అవును, ఇప్పుడు మీ ప్రధాన అనుచరులు లేకపోతే మీ పార్టీ అధికార ప్రతినిధులు మొన్నటిదాకా తెలుగు జనసేనని పచ్చిబూతులు తిట్టి, జన సైనికులు పచ్చిబూతులు తిట్టిన నాయకులు కూడా వచ్చేస్తుంది. అది తెలుగుదేశం అధికార ప్రతినిధులుగా తీసేసిన అధికార ప్రతినిధులకి, ఉన్న అధికార ప్రతినిధులకి అందరికీ వర్తిస్తుంది. సో కాబట్టి పిలిచి హౌ లా విల్ టేక్. సార్, మీ మీద కూడా ఏమైనా కేసెస్ ఉన్నాయా శ్రవణ్ గారు? పెట్టారు కదండి 2 కేసులు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు 5 కేసులు పెట్టారు కదా మా మీద. మీకు అక్కడ తప్పలేదు, ఇక్కడ తప్పలేదా? 5 కేసులు ఆయన పెట్టిన 5 కేసులు ఇప్పటికీ లైవ్ లైఫ్ లో ఉన్నాయి. మేము కింద మీద పడుతున్నాము. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో కూడా 3-4 కేసులు పెట్టారు. ఇప్పటికి మొత్తం ఒక డజన్ ఉన్నాయా? లేదు, ఇంకా రీచ్ కాలేదు. అదృష్టం ఇంకా రాలేదు. బహుశా ఇంకొక 1-2 నెలల తర్వాత అదృష్టం వస్తుందని అనుకుంటున్నాను. సార్, ఏంటి మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి శ్రవణ్ గారు? సింపుల్ గా స్ట్రైట్ గా రాష్ట్ర రాజకీయాల్లో దళితులు, ఆదివాసీలు, దళిత క్రైస్తవులు వీళ్ళందరూ ఆ గవర్నమెంట్ లో తనువు తింటున్నారు, ఈ గవర్నమెంట్ లో తనువు. ఆ గవర్నమెంట్ లో చంపబడుతున్నారు, ఈ గవర్నమెంట్ లో చంపబడుతున్నారు. వీళ్ళందరికీ బడుగు బలహీన వర్గాలకి ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి. ఎప్పుడు మీరు తంతే మేము, పొయ్యిలో నుంచి పెనం మీద, పెనం మీద నుంచి పొయ్యి, ఇదే జరుగుతుంది. సో దీనికి ఒక ఆల్టర్నేటివ్ కావాలి, దీనికి ఒక సిస్టమ్ కావాలి, దీనికి ఒక సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్ వెతికే పనిలో ఉంది. సొల్యూషన్ దొరుకుతుందా లేదో నాకు తెలియదు. సొల్యూషన్ దొరికితే బడుగు బలహీన వర్గాల జీవితాలు మారుతాయి. సొల్యూషన్ దొరకకపోతే మళ్ళీ పొయ్యిలో నుంచి పెనం మీద పడాలి, పెనం నుంచి పొయ్యి మీద పడాలి. జీవితాలు ఇంతే ఉంటాయి. చివరికి అల్టిమేట్ గా మళ్ళీ 5 సంవత్సరాల దాకా ఓటేసి 5 సంవత్సరాల దాకా ఆకాశం వైపు వర్షం కోసం చూడాలి. శ్రవణ్ గారు, మరొక అంశం, మొన్న